అన్న నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఆహా! మీలా అన్న మన దగ్గర నాలెడ్జ్ ఉంది. మారడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి హ్మ్. ఇప్పుడు సంజయ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు గదా! హ్మ్. అలాంటి వాళ్ళకి దయచేసి అవకాశం ఇవ్వకండి. మాలాంటి వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ షేర్ షేర్ చేయండి. ప్లీజ్. షూర్. షూర్. అంటే నేను అలాంటోళ్ళని తీసుకునేది వాళ్ళ ఆహ్, అమాయకత్వాన్ని లేదా వాళ్ళ అహంకారాన్ని ఐ డోంట్ నో వాట్ టు సే అలాంటివి బయట పెట్టడానికి వరకేనండి. నాకు వాళ్ళతో మాట్లాడి నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎవరికీ ఉపయోగం లేదు. నాట్ ఈవెన్ యూ. నాట్ ఈవెన్ అవునన్నా. లిజనర్స్ ఎవరికీ ఉపయోగం లేదు. కాకపోతే అయితే విన్నప్పుడన్నా ఇతర హ్మ్. క్రైస్తవులకి ఒరేయ్! ఎందుకు మనోళ్ళు ఇలాగా ఇంత పిచ్చిగా ఉంటున్నారు. ఇప్పుడు నేను అతనికి హోంవర్క్‌లు ఇచ్చాను గదా! ఇవి అవును. ఆర్బిటల్ డీకే గురించి అవన్నీ. అవి కొంచెం అవును. అన్నా మైండ్ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే కనీసం అది చదువుదామని. పోనీ నా మీద చదువుకోవాలి. తిట్టుకునైనా సరే, అవును. ఏంటి ఆడేదో జెప్పాడు, సోదేదో జెప్పాడు ఇందాం పదా! ఆడు చెప్పగానే మన దేవుడు అన్యాయం అయిపోతాడా? అది లే పోతాడా అని జెప్పి కనీసం ఆ కోపంతో అయినా సరే, ఆ 4 వర్డ్స్ చదువుతారు గదా! దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ అండి. అవును. రైట్. పూర్తిగా టైమ్ పాస్ చేసి పంపించడం కంటే 4, 5 వర్డ్స్ చెప్పి అరేయ్! ఆర్బిటల్ డీకే ఆ! ఇంకా హ్మ్. అన్‌స్టేబుల్ ఆర్బిట్ అంటే ఏంటి? అనేది తెలుసుకుంటే ఇలాంటి కొన్ని వర్డ్స్ అన్నా తెలిస్తే ఒక్కడికన్నా ఇప్పుడు 100 మంది క్రైస్తవులు విన్నారనుకోండి. కనీసం ఒక్కడికైనా సరే ఒరేయ్! అవును గదా! అవును. మనకి ఇన్నాళ్ళు అవునవును. ఈ పాస్టర్ గాళ్ళు వాళ్ళు, ఈ సోదిగాళ్ళు ఈళ్ళందరూ చెప్పిందేంటంటే ఒకదానికొకటి గుద్దుకోకుండా అంత పర్ఫెక్ట్‌గా అంత లైన్‌లో ఎలా ఉంది? అన్న క్వెషన్ వచ్చినప్పుడు ఒరేయ్! అలా లైన్‌లో లేకపోయి ఉండుంటే ఆ ప్లానెట్స్ ఈ పాటికి పడిపోయి ఉండేవి గదా! దేర్ మైట్ బి అవును. సో మెనీ థింగ్స్ దట్ వుడ్ హావ్ కొలాప్స్డ్ ఆల్రెడీ. అది నీకు హ్మ్. కనపడవు గదా! ఇప్పుడు. అవును. రైట్. స్టేబుల్ ఆర్బిట్‌లో ఉన్నవి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ ఆస్క్డ్ ఆ ప్రీవియస్ వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పిందేంటి అంటే, సర్వైవర్‌షిప్ బయాస్ అనేది ఒకటుంటుంది. అది మీకు మీరు చేసుకోండి. థిస్ ఈస్ ఎ హోంవర్క్ ఫర్ యూ అని చెప్పాను. హ్మ్. సర్వైవర్‌షిప్ బయాస్. ఆ సర్వైవర్‌షిప్ బయాస్ గనక చూస్తే చాలా క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. హ్మ్. ఆహ్, అది అది కూడా చేయకుండా వచ్చేసాడండి. ఇంకేం చెప్పాలి వీళ్ళకి? హ్మ్. అస్సలు బైబిల్ తప్ప ఇంకో పుస్తకం చదవటానికి ఇంట్రెస్ట్ లేదు ఇట్లాంటి సందర్భంలో. నాకు ఇంకేం చెప్తాను వాళ్ళకి చెప్పండి. వెతికితే ఇప్పుడు క్వెషన్‌లేస్తే బైబిల్‌లోనే 1,00,000 క్వెషన్‌లుంటాయన్న. ఇప్పుడు దేవుడు తన రూపం చొప్పున చేసినంటారు గదా! చేస్తే ఇప్పుడు దేవునికి ఏ బ్లడ్ మనకు మనుషులకి ఏ బ్లడ్‌తోని చేసిండన్న? ఏ పాజిటివా? బి పాజిటివా? లేకపోతే బొంబాయి బ్లడ్డా? లేకపోతే ఏ బ్లడ్ అన్న? సృష్టి ఉన్నది హ్మ్. ఇప్పుడు హ్మ్. అబ్రహాం అంటే ఇప్పుడు అవ్వ, ఆదం ప్రకారం ఉందా? లేకపోతే నోవాహు సృష్టి ఉందా? హ్మ్. అది చెప్పాలి గదా! అవ్ ఇప్పుడు ఎవ్వరు అవన్నీ స్టార్ట్ చేసినా గాని ఇప్పుడు ఇల్లాజికల్ చూడండి రిలేషన్‌షిప్స్‌తోనే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది హ్మ్. హ్మ్. సర్వైవర్‌షిప్ బయాస్‌కి ఉన్న ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అన్నమాట. హ్మ్. సింపుల్‌గా ఏం జరిగింది అంటే వరల్డ్ వార్ 2లో హ్మ్. ఆహ్, యుద్ధం అంటే ఒక బ్యాటిల్‌లో ఒక రోజు కొన్ని ఎయిర్‌ప్లేన్స్ ఫైటింగ్‌కి వెళ్ళి అంటే బ్యాటిల్‌కి వెళ్ళి తిరిగొచ్చాయి. హ్మ్. తిరిగొచ్చిన తర్వాత ఈ రెడ్ స్పాట్స్ ఉన్నవన్నీ బుల్లెట్ హోల్స్ అన్నమాట. ఆ! ఓకే. రెడ్ స్పాట్స్ ఉన్నవన్నీ బుల్లెట్ హోల్స్. ఈ బుల్లెట్ హోల్స్‌ని చూసి వాళ్ళేం చేశారంటే ఓహో! సో, కాబట్టి ఇక్కడ ఎక్కువ బుల్లెట్లు తగులుతున్నాయని జెప్పి ఆర్మర్ అంటే తెలుసు కదండీ! ఎక్స్‌ట్రా ప్లేట్స్ గాని, అవి గాని హ్మ్. ఎక్కడ పెట్టాలి అని ఒక కాన్సెప్ట్ ఆలోచించారనమాట. ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఎక్స్‌ట్రా హ్మ్. ఆర్మర్ కావాలి. ఇప్పుడు ప్లేన్స్ అన్నీ అవును. అవును. పేలిపోతున్నాయి. ఎళ్తున్నాయి. అవును. తిరిగొచ్చిన వాటికి చూస్తే ఇగో ఇలా కనిపించింది. హ్మ్. కొంతమంది ఆవేశపరులు ఏం జెప్పారంటే, అరేయ్! ఇక్కడ రెడ్ బుల్లెట్స్ అన్నీ ఉన్నాయి గదా! వీటన్నిటిని ఏరియా మొత్తం ఏది ఇది ఈ సెంటర్ పార్ట్, ఈ వింగ్స్, ఈ టెయిల్స్ ఇవి మొత్తం హ్మ్. అంతటిని ఎక్స్‌ట్రా ఆర్మర్ పెట్టండ్రా అన్నారు. హ్మ్. పీపుల్ థాట్ దట్ వాస్ లాజికల్. అవును. అవునన్న. ఎందుకంటే ఇక్కడ అవును. ఎక్కువ బుల్లెట్లు తగులుతున్నాయి గదా! అని జెప్పి. ఇదే హ్మ్. సర్వైవర్‌షిప్ బయాస్ అంటే. విషయం అవును. ఏంటంటే, అవును. ఇక్కడ తగిలిన బుల్లెట్లు ఇక్కడ తగిలిన ప్లేన్స్ తిరిగొచ్చాయండి. హ్మ్. ఇంజిన్ మీద గాని, మధ్యలో గాని తగిలినవి అక్కడికక్కడే పేలిపోయినాయి. హ్మ్. సో, ఇప్పుడు ఆర్మర్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మళ్ళీ ఇన్ ఎక్కడైతే మళ్ళీ ఇక్కడ ఇంజిన్ దగ్గర ఇంకెక్కడన్నా పెట్టం జాలి పెడతారు మళ్ళీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అవును. ఆర్మర్ ఎక్కడ పెట్టాలి అంటే, ఎక్కడైతే తిరిగి రాలేదో ఇప్పుడు ఈ హ్మ్. బుల్లెట్స్ అన్నీ తగిలిన తర్వాత కూడా ప్లేన్ బతికే ఉండి తిరిగొచ్చింది కదా! అవును. సో, ఇట్ మీన్స్ థాట్ వీటికి సరిపడానే ఉంది. మిగతావి హ్మ్. రాలేదు. 100 రాలేదు. ప్లేన్స్ ఎళ్తే 40, 50 తిరిగొచ్చాయనుకోండి. వచ్చిన వాటికి ఇన్ని బుల్లెట్స్ కనిపించాయి. అప్పుడు ఏం ఆలోచించాలి? చచ్చిపోయిన వాటి గురించి ఆలోచించాలి. అక్కడ ప్లేన్‌లు హ్మ్. పగిలిపోయినాయి. హ్మ్. ఎక్కడెక్కడ బుల్లెట్‌లు తగిలితే పేలిపోయినాయి. ఇదిగో హ్మ్. ఈ మిడిల్ పార్ట్ ఒకటి, ఈ కాక్‌పిట్ హ్మ్. ఏరియా ఒకటి, ఇంజిన్స్ ఒకటి వీటి దగ్గర పేలిపోయాయి. సో, హ్మ్. దిస్ ఈస్ కాల్డ్ సర్వైవర్‌షిప్ బయాస్. మనం ఏంటంటే బతికున్నవి చూసి ఆహా! ఓహో! అంటాం. ఇప్పుడు మనకి అవును. ఆహ్,
కొన్ని పాత బిల్డింగ్స్ కనిపిస్తాయండి. హ్మ్. ప్రపంచంలో కొన్ని పాత బిల్డింగ్స్ కొన్ని ఒక్కోసారి 2000 ఇయర్స్, 3000 ఇయర్స్ అని. ఆహా! ఎంత పవర్‌ఫుల్‌గా భలే కట్టారు. అద్భుతమైన టెక్నాలజీ ఉంది అనుకుంటాం. కాకపోతే సింపుల్‌గా ఏంటంటే మనం మర్చిపోయేదేంటంటే అదే టైంలో బోలెడన్ని కన్‌స్ట్రక్షన్స్ కట్టుండుంటారు. అవన్నీ అంతరించిపోయి ఇదొక్కటే మిగిలింది. అవును. అవును. అంత గొప్ప టెక్నాలజీ ఉండుంటే మిగతా బిల్డింగ్స్ కూడా ఎందుకు సర్వైవ్ అవ్వలేదు అని అవునండి. ఆలోచించాలి. సో, ఇట్ ఈస్ అవును. నాట్ అబౌట్ గ్రేట్ టెక్నాలజీ. ఇట్ ఈస్ అబౌట్ ద సర్వైవల్ వాల్యూ. అవును. ఫర్ వాటెవర్ రీజన్ దానికి రాళ్ళు ఉండటం వలన, గట్టి పదార్థం ఉండటం వల్ల, కొన్ని పర్టిక్యులర్ రీజన్స్ వల్ల హ్మ్. కొన్ని కన్‌స్ట్రక్షన్స్ బతికి ఉన్నాయి. బతికి హ్మ్. ఉన్నాయి కదా! అని జెప్పి అదిగో ఎవరో జేశారు, ఎవరో బతికనిచ్చారు అని ఆలోచించడం మూర్ఖత్వం అన్నమాట. దిస్ ఈస్ అవును. అవును. కాల్డ్ అవును. సర్వైవర్‌షిప్ బయాస్. యూ హావ్ టు రీడ్ దిస్ అండి. మన అందరికి చెప్పేదేంటంటే ప్లీజ్ రీడ్ దిస్ వికీపీడియా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇదే సర్వైవర్‌షిప్ బయాస్ గురించి ఇన్వెస్టోపీడియా గూడా మంచి ఆర్టికల్ రాస్తదండి. ఇన్వెస్టోపీడియా. హౌ టు యూజ్ దిస్ ఇన్ ఇన్వెస్టింగ్. సర్వైవర్‌షిప్ బయాస్‌ని హౌ టు యూజ్ దిస్ ఇన్ ఇన్వెస్టింగ్. అంటే చాలా క చాలామంది ఇవన్నీ రాసుకుంటూ ఉంటారు చూసావా? "ఒరేయ్! ఇందులో పెడితే నీకు కోట్లొచ్చినాయి చూసావా? ఒకడు ఇందులో పెట్టాడు, ఈ స్టాకుల్లో పెట్టాడు, కోట్లు సంపాదించుకున్నాడని." బట్ దే డోంట్ టెల్ యూ ద పీపుల్ హూ లాస్ట్. అవును. మీరు ఓకే. ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదన్న! ఇప్పుడు హ్మ్. కొందరు ఏమనుకుంటారంటే, అది ఆ ఆలోచన ఇప్పించిన వాడు మావాడే. అంటే మా క్రైస్టే, మా రాముడే, మా అల్లా అని. ఇలా యాహ్! సమర్థించుకుంటారు. ఆ! ఇలానే సమర్థించుకుంటారు.